గొల్ల కురుమల సమస్యలపై ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ ముఖ్య సలహాదారు బేరి రామచందర్ యాదవ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్యని కలిసి గొల్ల కురుమల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్ మరియు రాష్ట్ర గౌరవ ముఖ్య సలహాదారు బేరి రామచందర్ యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ గౌరవ ఎమ్మెల్యేకి విన్నవిస్తూ గత ప్రభుత్వం గొర్రెల కాపర్లకు గొర్రెల పంపిణీ చేస్తున్నట్టు వారితో డీడీలు కట్టించుకొని మోసం చేసింది. గొర్రెలు పంపిణీ చేస్తారని గొల్ల కురుమలు అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని 43,750 గత ప్రభుత్వానికి డీడీలు కట్టగా ఈ ప్రభుత్వం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని, లేని ఎడల సదరు గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేయాలని, మీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని విన్నవించారు. చదువుకున్న గొల్ల కురుమ యువతి యువకులకు పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు కల్పించాలని, మినీ పాల డైరీ ఫారంలు మంజూరు చేయాలని, జీవనోపాధి కొరకు 75% సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం గత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరీ తొందరగా ఈ యొక్క గొర్రెల స్కీమ్ నగదు బదిలీ సందర్భంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు పార్టీ పెద్దలను కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ని యాదాద్రిలో తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారి బేరి రామచంద్ర యాదవ్ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి బడ్జెట్లో గొల్ల కురుమలకు 5,000 కోట్లు కేటాయించాలని, డీడీలు కట్టిన గొర్రెల కాపరులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని లేదా సొసైటీల ద్వారా నగదు బదిలీ చేయాలని పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పశు వైద్యశాలని పునరుద్ధరించాలని, నట్టల మందులు, సీజనల్ వ్యాక్సిన్లు పెంచాలని, రెండో విడత గొర్రెల పంపిణీ త్వరగా చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. గొల్ల కురుమల సమస్యలపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలను తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సోదరులు యాదవ సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, షేర్లింగంపల్లి యాదవ్ సంఘం కార్యదర్శి వై శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, వెంకటేష్ యాదవ్, రాజు యాదవ్, కృష్ణ యాదవ్, సుదర్శన్ యాదవ్, జంగయ్య యాదవ్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి అదేవిధంగా మన అంజన్ కుమార్ యాదవ్ గారిని కలవడం జరిగింది. మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే గొల్ల కురుమ సోదరులు 43,750 రూపాయలు డీడీలు కట్టి అప్పో సప్పో చేసి ఆడేడ భార్యల మీద పుస్తలతాడు గిరిపెట్టి మరి డబ్బులు కట్టినటువంటి అవి ఇప్పటిదాకా 71,000 మంది డీడీలను ప్రభుత్వం వెంబడే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ సంఘం తరఫున అదేవిధంగా గొర్రెల మేకల పెంపకందారుల రాష్ట్ర సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, ధన్యవాదాలు.